చేసి అంత దరిద్రుడు కాలేడు వాడు. అక్కడ బొజ్జుల్లో పుట్టి ఇక్కడికి వచ్చి తెలంగాణని గంతు వేస్తున్నాడు దరిద్రం కొద్దిగా. ఎందుకంటే ఆంధ్రనే వాడికి ఇష్టం, తెలంగాణ వాళ్ళు నాశనం చేయడం వీడు ఒక్క పెట్టుకున్నారు తెలంగాణ. నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో వెళ్ళాం, కానీ జనాలు ఇక్కడ సంపూర్తిలా ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకుని తిన్నారా తెలంగాణ? ఆంధ్ర వాళ్ళు దోచుకు తినలేదయ్యా, ఆంధ్ర వాళ్ళు వచ్చిన తెలంగాణ బాగుపడింది. ఎందుకు బాగుపడింది? ఏం చేశారంట? ఎందుకే వీళ్ళకి అసలు ఈ విధంగా తెలంగాణ గుంపుకి పంటలు పండించడం తెలియదు. ఆంధ్ర నుంచి కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ నేర్పించారు గవర్నమెంట్. నిజామాబాద్ అంతా ఆంధ్ర వాళ్ళు వచ్చింది నేర్పడానికి వచ్చినాము, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటారు నిలబట్టాలని ఏది ఆడిక్కడికి చిన్న మీద పెట్టి చదువుకోవడానికి వచ్చాడు. బొద్దుగోడ కాకపోతే ఇక్కడ ఇక్కడ ఎలవాళ్ళందరూ బొద్దుల నుంచి వచ్చినారు. అసలు తెలిసి ఏంటో తెలుసా, బొద్దులు రంగారావు మనుషులు ఇక్కడ భూమి ఇచ్చాడు కదా అప్పట్లో. ఆ కొడుకునే కొండపల్లి నుంచి మనం ఇక్కడికి పోవడానికి వచ్చారు. ఇప్పుడు విజయవాడ కొండపల్లి ఈ బొద్దులకి వాళ్ళ సంబంధాలు వస్తే వాళ్ళ అమ్మ జాతీయంగా వచ్చారు కొంతమంది బొద్దులు. ఆ పొలం ఇది నిజమైన అసలు ఎలవోడు కాదు, అసలు ఎలవాడు కాదు, వీళ్ళు ఎలమాలు. ఎలమ అంటే ఎలమ దొర, వాళ్ళు స్థానికులు అక్కడే ఉన్నారు. ఈ ఎలవాళ్ళందరూ కాస్తాలన్నీ కొట్టి ఎలవాళ్ళు. మీరు తెలంగాణలో వచ్చి ఉన్నారు కదా, వచ్చేందుకున్నా మా తెలంగాణలో నేను తెలంగాణ వాళ్ళమే వచ్చేందుకే అది తలకాయ. ఖమ్మం జిల్లా తెలంగాణనే, తెలంగాణ వాడు కాకపోతే లేకపోతే నైజాంలో మేము పోరాడడం. తెలంగాణ వద్దు అంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు కలిసి ఉంటే వచ్చిన నష్టం ఏంటి? ఏమొచ్చింది నష్టం? అంత శుభ్రంగా తింటున్నారు. అప్పుడు జొన్నలోకి కారం అప్పుడంతా ఉండేది కాదు. మా ఊళ్ళో దొరవారింట్లో కంట్రోల్ వేస్తే మా ఇంటికి బియ్యాన్ని పంపేవారు. ఒకసారింటికి పోయి బియ్యం తీసుకున్నాం. అదే పరిస్థితి అప్పట్లో మా తినడం. అవును, సెపరేట్ రాష్ట్రం ఇస్తే బాగా డెవలప్ చేస్తాము, ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేయట్లేదు అంటున్నారు. కేసీఆర్ కూడా అదే సపరేట్ రాష్ట్రం చేయదలుచుకుంటే ఇప్పుడు అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టడే. ఇప్పుడు ఇబ్బంది ఎవరు పడుతున్నారు? ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ? మరి దానికి ఎంత చెప్పు. ఎవరో అట్లా తెలంగాణ వాళ్ళు మాత్రమే పడుతున్నారు. పొలాలు వెళ్ళిపోయి కరెంటు లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, పంటలు ఉండవు, కూలోళ్ళకి కూలీ లేదు, పండక్కి జీతాలు లేవు, తెలంగాణ వాళ్ళే ఏడుస్తున్నారు. అది కాదు, అప్పుడెప్పుడు తెలంగాణ కోసం 500 మంది అంతమంది చచ్చిపోయారు అనుకుంటా 8 సంవత్సరాల క్రితం. నేను చేసిన రజాకారం అంటే నైజాం గవర్నమెంట్. మీరు కూడా చేశారు అప్పుడు రజాకారుల దాంట్లో? నేను తుపాకులు పట్టుకొని చేసేవాడు, అబద్ధం కాదు. మరి అదేదో మళ్ళీ ఒకసారి చేసి కేసీఆర్ గారిని చంపిస్తే పోదా? చంపేస్తే పోవడానికి గవర్నమెంట్ సహకరించలేదు కదా. లేకపోతే మళ్ళీ ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ నక్సలైట్లు ఉన్నారు కానీ ఎందుకు వాడికి అర్థం? ఆ రాంబాబు గారు ఎవడో వాడిని వచ్చాడు, వాడు ఒక గురువు అయి ఉంది పిల్లలకి చదువులు కోదండరాం పిల్లలకి చదువులు పనిచేస్తాడు వాడు. వాడు ఒక గురువా? వీళ్ళకి ప్రపంచ జ్ఞానం లేని గుంపు తెలంగాణ. వీళ్ళనేమో పిచ్చి కుక్కని చేసి గల్లబంధం చేసి సంపాదించుకుంటున్నారు, ఆడిస్తున్నారు. తెలంగాణ వస్తే వాళ్ళు నాయకులు అయ్యి రాజ్యమే. అయ్యా నీ బాధ్యం ద్వారా అప్పుడు మేమున్న పరిస్థితి అదే, కాళ్ళకి దండం పెట్టాలి. మేమంతా చెప్పులు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, ఈ దొరలు గొడుగులు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. మరి దొరేగా అదే నేను రేపు వచ్చే రాబోయే రాజ్యం అదే. వాళ్ళు వచ్చి జరగబోయే ఒరిజినల్ ద్వారా వాడు కింద కూడా ఎలా
వాడి పిన్నమ్మ వచ్చింది. ఆ పిన్నమ్మ దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. వాడు 10 ఏళ్ళ బొబ్బిల నుంచి వచ్చాడు ఇక్కడ. అది ఎవరు అడిగేవాళ్ళు రాదు మాకు. అందరికీ అందుకే అది బొబ్బిల నుంచి వచ్చాడు. అయితే వాళ్ళతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాడుకొని తర్వాత వాళ్ళు ఆపలేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం ఉపయోగం వాడు గొడవ చేస్తే? అదే వాళ్ళకి వాళ్ళ రాష్ట్రం ఇది వస్తుంది కానీ తెలంగాణ వచ్చాను ఇప్పుడు రేపు కేసీఆర్ గెలుచుకున్నారు. రేపు వాడిని కూడా గెలుచుకుంటారు. ఎవరిని? కేసీఆర్ గారిని. కేసీఆర్ గారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీకు తెలియదేమో. జానారెడ్డి గారు వెళ్తున్నాడు కదా. జానారెడ్డిని కలిసాడు ఈ మధ్య. ఇద్దరు మాట్లాడుకున్నారు. వాడు వెళ్ళి వాడు మాట్లాడతాడు. సోనియా గాంధీతో చర్చలు జరుగుతున్నాయి. వాడిని మొదటి చేసి వచ్చేసింది. తర్వాత గాంధీతో వచ్చేస్తాడు. ఆయన పార్టీ మొత్తం కాంగ్రెస్ కలుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ నిలబడుతుంది కదా. మరి వాడెక్కడ ఉంటాడు? వాడు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు నన్ను నిలబెట్టారు, తెలుగుదేశాన్ని ఆగదొక్కున్నాను అన్నాడు. రేపు అనిపోయేది వాడే. ఏమో ఇప్పుడు తెలంగాణ ఇస్తే మరి ఆంధ్ర వాళ్ళు నిలగొట్టేస్తారేమో. ఏ ఆంధ్ర వాళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఇంకా ఇక్కడ వ్యాపారం పెట్టింది ఎందుకు పోతారు? అట్లా అయితే ఈ హైదరాబాద్ దేశాలు వచ్చారు. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకే నష్టం రాదు. అయినా వాళ్ళు వెళ్ళగట్టు. ఎందుకంటే వాళ్ళ దేశంలో గోల్డ్ పడుతుంది. అవును. ఇప్పుడు ఖమ్మం ఆంధ్రాలో కలపాలా తెలంగాణలో కలపాలా? ఆంధ్రాలో ఎందుకు వెళ్తారు? మొదటి నుంచి తెలంగాణ ఎందుకు వెళ్తారు? ఖమ్మం కోదాడ బాగుంది. ఇప్పుడు ఆంధ్ర అంటావు తెలంగాణ అంటావు? తెలంగాణ నువ్వు తెలంగాణ తెలంగాణ మూమెంట్ కి సపోర్ట్ చేయవా? ఎందుకు చేస్తా? న్యాయమే. ఆ వేళ మేము ఇంత కష్టపడి పోరాడితే కూడా మా వల్ల కాల నైజాం రాల. అప్పుడు వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాడు రావి నారాయణ రెడ్డి ఇంకా ఎవరెవరో చూసి వాళ్ళందరూ లేఖలు రాస్తే వాడు నెలకొందంటే 4 వైపుల నుంచి బాంబే నుంచి బెంగళూరు నుంచి ఇటు విజయవాడ నుంచి కళ్ళతో చూసాం. ఇద్దాను కోదాడ అవతల మరి ఇప్పుడు తెలంగాణ ఇచ్చేంత వరకు స్ట్రైక్లు బంద్లు చేస్తున్నారు కదా. వాళ్ళకే రక్షణ. తెలంగాణ నాశనం కావడానికి వాళ్ళు చేసేది ఎందుకు? నాశనం కావడానికే వాళ్ళు చేసేదే అందుకు. ఇప్పుడు ఏంటి ఆర్టీసీ కోటి నష్టం. వీళ్ళన్నీ కొరికిస్తాడా? వాళ్ళన్నీ కొరికిస్తాడా? కేసీఆర్ గారు ఇంట్లో ఇస్తాడా? ఈ కోదండరావు ఇంట్లో తెచ్చిస్తాడా నష్టం? ఇవాళ తాళాలు పెట్టాడు అక్కడ. అది అట్లాగే తాళాలు ఉండాలి. కారు లేకుండా పోవాలి అసలు. మళ్ళీ బండే రావాలి. మళ్ళీ జొన్నలే పండించుకోవాలి. జొన్న రొట్టెలే తినాలి తెలంగాణ. అది బెటర్. అది ఇప్పుడు ఆడగా తింటున్నారు కదా. ఆంధ్ర వాళ్ళు వచ్చినాక చిన్న కొడుకులకి పొలాలు ఉన్నాయి కానీ పండించుకునే తెలియలేదు, తినే తెలియలేదు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత భూమికి ధరలు పెంచారు కదా. ఆ ధరలు పెంచబట్టే కదా లమ్మ ధరల పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఓట్లు లెక్క పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి లెక్కలు రాక వస్తున్నారు. మరి అందరూ ధరలు సంపాదించారు. మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమెరికాలో ఉంటున్న వాళ్ళు లమ్మలు కూడా అన్ని డెవలప్ అయినట్టే కదా. ఆంధ్రాల వాళ్ళు కదా. అది ఎక్కడ ఆంధ్రాలో వచ్చి మా పొలాలన్నింటినీ పోయేసుకున్నారు. అంటే ఉట్టిగా ఇచ్చారు. ఓట్లు పోయించుకొని ఎక్కడ పోయించుకున్నారు. ఇప్పుడు ఆ కోటి ఎప్పుడు కూడా అలా అమ్మవాడు దాని గురించి ఆలోచించేవాడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అమ్మాయి